రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు. 1 Corinthians 3:10-15. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరిగిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఏలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడింది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు అంతవరకు చాలండి. వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఇట్ ఇస్ కాల్డ్ ద టెస్ట్ ఆఫ్ ఫైర్. కెన్ యూ సే టెస్ట్ ఆఫ్ ఫైర్? టెస్ట్ ఆఫ్ ఫైర్, టెస్ట్ ఆఫ్ ఫైర్. దిస్ రియలీ స్టర్డ్ మీ అప్. ఈ మాట నాకు ఒకలాంటి ఫియర్ ఆఫ్ గాడ్ పుట్టించింది. అప్పటి వరకు దైవ భయం వేరే ఉండింది, కానీ ఈ మాట చదివినప్పుడు నా డే అంతా కూడా ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్. భయం అంటే నాట్ భీతి, కానీ అది చదివిన వెంటనే నేను వాట్ am I doing for God? When he comes and tests me with fire, will what I'm doing stand? అదే ప్రశ్న మిమ్మల్ని మీరు అడుగుతారా అండి? మీరు దేవుని కోసం చేసేది ఆ ఫైర్ అగ్ని పరీక్షలో నిలబడుతుందా? మీరు చేసే ప్రతి పని అగ్ని పరీక్షలో నిలబడుతుందా? Will it stand the test of fire? This should be a slogan for every Christian. Whatever you do, will it stand the test of fire? దేవుని నామంలో మీరు ఇక్కడ ఈ లోకంలో ఏమేమైతే చేస్తారో, దేవుని నామంలో దేవుని కోసం ఏం చేస్తారో, దేవుని నామంలో మనుషుల కోసం ఏం చేస్తారో, అది అగ్ని పరీక్షలో నిలబడుతుందా? Your purpose, will it stand in the test of fire? Will it stand in the test of fire? Will my work stand in the test of fire? ఆ భయంతో ప్రతిరోజు మనము పని చేయాలి. భయముతో వణుకుతో దేవుని సేవించాలి. In fear and in awe of God, you need to serve him every single day. మీరు నేను చేసేది చాలా గొప్ప అనుకుంటారు. No, see it in the eyes of God. See it like, okay, ఆయన ఫైర్ టెస్ట్ చేసినప్పుడు ఇది నిలబడుతుందా? ఆ అగ్ని పరీక్ష ఉన్నప్పుడు ఇది నిలబడుతుందా? నేను ఇచ్చేది 100% ఉందా అని మీరు పరీక్షించుకోవాలండి. మనం ఇక్కడ జీవించే జీవితం కొద్ది కాలమే, ఇక్కడ జీవించే జీవితం కొన్ని రోజులే, కానీ ఆ కొన్ని రోజులు వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఇటర్నిటీ. నిత్యత్వం కోసం మనం సిద్ధపడుతున్నాము. ఇక్కడ కెరియర్, ఇక్కడ జాబ్, ఇక్కడ వర్క్, ఇక్కడ బిజినెస్, ఇట్ ఈస్ ఆల్ జీరో ఇన్ గాడ్స్ ఐస్. కానీ మీ జీవితం ద్వారా మీరు ఏం చేస్తున్నారు, దేవుని కోసం ఏం చేస్తున్నారు అనేది ఆ నిత్యత్వంలో నిలబడుతుంది. ఇట్ ఈస్ ఓన్లీ ఎ ప్రిపరేషన్ ఫర్ ద నెక్స్ట్ లైఫ్. నెక్స్ట్ లైఫ్ అంటే అది కాదండి. ఇక్కడ మనం బ్రతికినే మనం కళ్ళు మూస్తాం, అక్కడ తెరుస్తాము. బట్ వాట్ హ్యావ్ యూ వర్క్డ్ ఫర్? దేనికోసం పనిచేస్తారు, దేనికోసము ప్రయత్నిస్తున్నారు, దేనికోసం అంత కష్టపడుతున్నారు? ఇస్ ఇట్ ఓన్లీ ఫర్ యువర్ ఫ్యామిలీ? ఇస్ ఇట్ ఓన్లీ ఫర్ సో అండ్ సో? ఇస్ ఇట్ ఓన్లీ ఫర్ యూ టు గెట్ యువర్ ఫినాన్సెస్? అంతేనా? ఇస్ దిస్ ఆల్ మై లైఫ్? ఇంతేనా? ఇస్ దర్ నథింగ్ బియాండ్ దిస్? దీనికి మించి ఏం లేదా నా జీవితము? ఇంతేనా అని ఎప్పుడైనా పరీక్షించుకున్నారా? నేను దేవుని కోసం ఏం చేస్తున్నాను? ఏమీ కార్మైక్, కారిటెన్, వీళ్ళందరూ చూస్తున్నప్పుడు దే హ్యావ్ డన్ సచ్ గ్రేట్ magnificent వర్క్స్ ఫర్ గాడ్. కానీ వాట్ హ్యావ్ ఐ డన్? విల్ ఇట్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ ఫైర్? చూడండి, ఒక గర్భంలో ఒక బిడ్డ రూపించబడుతున్నప్పుడు ఆ బిడ్డ అనుకుంటుంది, ఇదే నా జీవితం, ఎంత హాయిగా ఉందో, చక్కగా ఫుడ్ వస్తుంది, టైం టు టైం ఫుడ్ వస్తుంది, ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, ఏది కావాలంటే అది అని చక్కగా ఉంది. బట్ ద బేబీ డజంట్ నో దిస్ అనదర్ లైఫ్ అవుట్ సైడ్, ద రియల్ లైఫ్. నిజమైన జీవితము బయట ఉంది, గర్భానికి బయట ఉంది. మనం కూడా మర్చిపోకూడదు ఏంటిదంటే, మనం ఇప్పుడంతా కూడా గర్భంలో ఉన్నాము. బట్ యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ద గ్రేటర్ లైఫ్, ఫర్ ద బిగ్గర్ లైఫ్, ఫర్ ద వైడర్ లైఫ్. ఆర్ యూ ప్రిపేర్డ్? మీరు నిజంగా దానికోసం సిద్ధపడ్డారా? లేకపోతే నాకు ఈ గర్భమే చాలు, ఈ చీకటే చాలు, ఆల్ మై నీడ్స్ ఆర్ మెట్, నా ప్రతి అవసరత తీర్చబడుతున్నాయి, దిస్ ఇస్ ఇనఫ్ అని అంటున్నారు. నో, దేర్ విల్ బి అ టైమ్, దేర్ బి అ టెస్ట్ ఆఫ్ ఫైర్. అగ్ని పరీక్ష అప్పుడు నిలబడతారా?
దెర్ ఇస్ అ లైఫ్, ఈదర్ హెల్ ఆర్ హెవెన్. దెర్ ఇస్ నో మిడిల్ గ్రౌండ్. మధ్యలో ఇంకేం లేదు. ఈదర్ హెల్ ఆర్ హెవెన్. ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ ఎటర్నిటీ? నిత్యత్వం కోసము మీరు సిద్ధపడి ఉన్నారా? మనం ఏదేదైతే ఇక్కడ చేస్తున్నాం, ఏదేదైతే చూస్తున్నాం, అన్నీ కూడా ఎవ్రీథింగ్ విల్ బి టెస్టెడ్ బై ఫైర్. దెర్ ఆర్ 2 things God sees when He is testing by fire. మీరు చేసేది ఒక గడ్డిలా ఉందా? మీరు చేసేది ఒక వుడ్ చెక్కలాగా ఉందా? మీరు చేసేది లేకపోతే బంగారంలాగా ఉందా, వెండిలాగా ఉందా, లేకపోతే వెలగల రాళ్ళలాగా ఉందా? నిజంగా దేవుని కోసం ఎంతైనా తగ్గించేవారు చేసే పని, అది దేవుడు టెస్ట్ ఆఫ్ ఫైర్, అగ్ని పరీక్ష ఇచ్చినప్పుడు అది మెరుస్తుందంట డైమండ్ లాగా. అంటే ఇంత ప్రెషర్ తట్టుకుంది. ఇంత ప్రెషర్ని కూడా ఎన్నిసార్లు గుద్దిన, ఎన్నిసార్లు చెక్కిన, ఎన్నిసార్లు దాన్ని స్కల్ప్ట్ చేసినా అస్సలు పాడవలేదు. దట్ ఈస్ డైమండ్. అండ్ గోల్డ్ ఫైర్లో ఎంత ప్రెషర్ అయినా కూడా ఇట్ స్టిల్ డెంట్ లూజ్ ఇట్స్ ఎసెన్స్, ఇట్ స్టిల్ డెంట్ లూజ్ ఇట్స్ వాల్యూ. ఎంత ఫైర్ అయినా మెల్ట్ అయింది, రూపురేఖలు మార్చబడ్డాయి, కానీ ఇట్స్ స్టిల్ గోల్డ్. బట్ ఆర్ యు వర్కింగ్? ఒకవేళ ఇట్లా ఆయన అగ్ని పరీక్ష చేస్తున్నప్పుడు వెంటనే ఒక గడ్డిలాగా కాలి బూడిదైపోతుందా? మన పని అట్లుందా? పరీక్షించుకోవాలి. యు రియలీ నీడ్ టు ఎగ్జామిన్. వి రియలీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్ పర్పస్. వాట్ am I doing? Why am I doing? For whom am I doing? What am I getting out of it? You need to examine. 2 main things మనం పరీక్షించుకోవాలి. ఏంటిదంటే మోటివ్స్. మీ ఉద్దేశాలు ఎలాగున్నాయి? నేను ఇది చేస్తున్నాను దేవుని కోసము, బట్ వాట్ ఈస్ మై మోటివ్? వాట్ ఈస్ ద మోటివేషన్ బిహైండ్ ఇట్? మోటివ్స్ కమ్ ఫ్రమ్ మోటివేషన్. అసలు ఏది నన్ను ప్రేరేపిస్తుంది చేయడానికి? వై am I doing? చర్చ్లో నేను ఎందుకు పరిచర్య చేస్తున్నాను? నేను ఎందుకు పలానా దాంట్లో ఉన్నాను? నాకు మెప్పు కోసమా? నాకు పేరు కోసమా? లేకపోతే నేను ఇది నాకు నిద్ర లేకపోయినా, తిండి లేకపోయినా, నన్ను గుర్తించకపోయినా, నేను ఏం చేసినా చేయకపోయినా ఇది దేవుడికి నచ్చుతుందా? Is God pleased with it? Your purpose in life should be, is my life pleasing to God? Hallelujah. Is my life pleasing to God? నా జీవితము దేవునికి మహిమార్థంగా ఉందా? దేవునికి అంగీకారం ఉందా? Is God really happy with me? This is what you should be thinking. God is really happy with everybody. చూడండి, ఒకరు చక్కటి ఉదాహరణ ఇచ్చారు. ఏంటిదంటే, పిల్లల్ని అందరూ ప్రేమిస్తారంట. మన సొంత పిల్లల్ని మనం అందరము తల్లిదండ్రులుగా అందరు పిల్లల్ని ప్రేమిస్తాం. నా నలుగురు పిల్లల్ని ప్రేమిస్తాను. కానీ దాంట్లో ఒక్కలో ఇద్దరు దే ప్లీజ్ మీ. డూ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్? God loves all of us. God is happy that He created you. కానీ is God pleased? Is God really pleased? మీ జీవితం బట్టి దేవుడు యోబుని చూసి అంటాడు, చూసావా యోబు ఎలాంటి వాడు? అంత ధనవంతుడు అయినప్పటికీ కూడా he never failed. Look at his discipline, the personal altar. ప్రతిరోజు బలిపీఠం పైన తన కోసం, తన బిడ్డల కోసం, వారందరి కోసము బలులు ఇచ్చేవాడంట. అప్పుడు దేవుడు తానే చూసి, వాట్ అ బ్యూటిఫుల్ లైఫ్, వాట్ అ లైఫ్ అని దేవుడు తానే సాక్ష్యం ఇచ్చేలాగా ఉందా? దట్ షుడ్ బి యువర్ ఛాలెంజ్. నాట్ హౌ ఫేమస్ ఐ విల్ బి, నాట్ హౌ వెల్ నోన్ ఐ ఎమ్ బి, బట్ ఇఫ్ గాడ్ సీస్ మీ, డూ ఐ హ్యావ్ అ రెప్యుటేషన్ ఇన్ హెవెన్? నాట్ రెప్యుటేషన్ ఆన్ దిస్ ఎర్త్. మెనీ ఆర్ గోయింగ్ ఆఫ్టర్. ఈ కాలంలో చూసినట్లయితే everybody wants to be a minister, everybody wants to be a worshipper, everybody wants to do, I'm also something, నేను ఎవర్ను, నేను కూడా trying to fit in, trying to do something that you're not called to do. ఒకవేళ మీకు ఆ విషయంలో పిలుపు లేదంటే దయచేసి don't force yourself into it. God has a calling for each and everybody uniquely. Don't force yourself or look like and act like and talk like somebody else. Okay, ilaga just I'll be famous. No, you will not be. You will be making a fool out of yourself. I'm sorry to say that. Kani, all that you have to see is, do I have reputation with God? దేవుని దగ్గర నాకు మంచి పేరుందా? దేవుడు నన్ను చూస్తే మెచ్చుతాడా? దేవుడికి ఇది అంగీకారం ఉందా? నేను it could be a simple camera work, it could be a simple editing work, it could be something, but you're doing ఇది నేను దేవుని కోసం చేస్తున్నాను, I will give my 100%. that will stand the test of fire. Amen, hallelujah. అగ్ని పరీక్ష నిలబడుతుందండి. ఈరోజు మనము ఎంత చేస్తాము, ఎన్ని చేస్తాము కాదు, ఏ ఉద్దేశంతో చేస్తాం? వాట్ ఈస్ యువర్ మోటివ్? ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? నాకు మెప్పులు రాకపోయినా పర్వాలేదు, I will do it unto God. రెండవది ఏంటిదంటే యువర్ ఎఫర్ట్స్.
మీ ప్రయత్నాలు, మీ కష్టము దేవుని కోసం. వాట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆర్ యు గివింగ్ టు గాడ్? పొద్దున చెప్పాను ఏం చెప్పానంటే, మనము చర్చ్కి రావటమే గొప్ప అనుకుంటాం. దేవుని సన్నిధికి రావటము, చేతులెత్తి 1 గంటన్నర 2 గంటలు దేవుని సన్నిధిలో కూర్చోడమే గొప్ప. యు నో హౌ మచ్ టైమ్ ఐ స్పెంట్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్? నో. యూ థింక్ రియలీ గాడ్ కేర్స్ అబౌట్ దట్? బట్ వాట్ ఈస్ యువర్ టేక్ అవే? వాట్ ఆర్ యూ అప్లయింగ్? అప్లికేషన్ ఉందా మీ జీవితంలో? ఉందా? ఒకళ్ళు అన్నారు చక్కటి వివరణ, చాలామంది ఇంట్లో సోప్ ఉంటుంది, అవునా? సబ్బులు ఉంటాయి, బాడీ వాషెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. నాకు బాడీ వాష్ ఉంది కదా, ఐఎమ్ క్లీన్ అని చెప్పలేరు, అంతే కదా? Whoever takes it, applies it, and then uses it, only then they are clean. Likewise, నేను చర్చ్కి వెళ్తున్నాను, నేను వాక్యం వింటున్నాను, నో, ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. ఆ వాక్యాన్ని మీ జీవితంలో ఎంతగా అన్వయించుకుంటున్నారు? హౌ మచ్ ఆర్ యూ అప్లయింగ్ ఇట్, అండ్ హౌ మచ్ ఆర్ యూ ప్రాక్టికలీ యూజింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? దేవుని వాక్యం మీ జీవితంలో వ్యక్తిగతంగా ఎంత యూజ్ చేస్తున్నారు అనేది చూస్తాడంతే. ఎఫర్ట్స్, వాట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆర్ యూ డూయింగ్ ఫర్ గాడ్? దేవుడు అన్నాడు, ఆయనని సర్వ్ చేసేవాళ్ళు సర్వ్ గాడ్ విత్ జాయ్ అండ్ గ్లాడ్నెస్. కీర్తనలు 100వ కీర్తన. సంతోషముతో, ఆనందముతో ఆయనని సేవించాలంట, ఆనందముతో సేవించాలంట. మిమ్మల్ని ఏదో ఒకటి అన్నారు, అందరు అంటారు ఐఎమ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్ అని. బట్ ఇఫ్ యు ఆర్ రియలీ ట్రీటెడ్ లైక్ అ సర్వెంట్, విల్ యూ స్టిల్ సర్వ్ గాడ్? హ్యావ్ యూ ఎవర్ థాట్ అబౌట్ ఇట్? ఐఎమ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్ అండి. సరే, చీపురిచ్చి ఊడు అని అంటే ఊడుస్తారా? యు నో వాట్ పొజిషన్ ఐ am in my office? I'm an HR, I'm a manager, I'm so and so. But you said you wanted to serve God? I meant I wanted to serve on the stage, I meant I wanted to be in the choir. No, everybody wants this limelight, but who wants to serve when nobody is watching, when nobody recognizes? Efforts, what kind of efforts? Let me be clear. మన జాబ్స్ వర్క్ వచ్చేసరికి, మన కెరియర్స్లో వచ్చేసరికి we give our 100%, అవునా? But when it comes to God, we give our 70%. Less than best. Less than. Why? Because దేవుడు అర్థం చేసుకుంటాడులే. ఒక లోకానుసారమైన లోక యజమానులకే మనము 100% ఇస్తే, ఆయన సృష్టికర్త, మహాదేవుడు, సర్వ సృష్టికర్త, సర్వాధిపతి అయిన దేవుడికి 110 or 20%, I will put my life on the line అన్నారు. Hallelujah. You need to put your life on the line for Christ. If I perish అన్నది ఎస్తేర్. నేను నశిస్తాను, కానీ నేను దేవుని చిత్తాన్ని చేస్తాను. Even if it hurts me, I will do it. Even if people abuse me, I will do it. Whatever it takes, I will do it. I will put my life on the line. అందుకే అంటాడు కదా పౌలు, ఏమంటాడు? నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. అంటే బ్రతుకుతే క్రీస్తు కోరికే. నేను ఏది చేసినా, తినినా, త్రాగిన అంతా కూడా దేవుని కోరికే. చావైతే లాభమే. పర్పస్ కలిగిన వాళ్ళకి, పర్పస్ ఫుల్ఫిల్ చేసిన వాళ్ళకి చావంటే భయం ఉండదండి. నేను ఎందుకు అంత భయపడ్డాను తెలుసా ఆ వాక్యం చదివేటప్పుడు? అగ్ని పరీక్ష గురించి. ఎందుకంటే నాకు తెలుసు నేను దేవుని పర్పస్ ఫుల్ఫిల్ చేయలేదు ఇంకా. ఐఎమ్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్. దిస్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్. I know there's something beyond, I know there's something, but I don't get see it. So ఒకవేళ ఈ రోజు కానీ దేవుడు నా ప్రార్థన, నా ఆత్మ దేవుడు అడిగితే, నా ఆత్మ దేవుడు తీసుకుంటే అగ్ని పరీక్షలు నిలబడనేమో అని భయం పట్టుకుని, I will not be able to stand in that. That is why from that day on, ఎప్పుడైతే అది చదివాను అప్పటి నుండి నేను పాటలు పాడిన 100%, వాక్య పరిచర్య చేసిన 100%, ప్రార్థన చేసిన 100%. I don't want to give less than the best to God. I want to give the best to God. ఉత్తమమైన దాన్ని దేవుడికి ఇవ్వాలి, అగ్ని పరీక్షలో నిలబడాలి అని ఆ భయముతో, ఆ వణుకుతో I'm serving. It's not like I'm doing it out of fear, but out of love. నేను అంత చేసిన దేవుడికి how can I give less than? When it comes to our work, we give everything best. We do not compromise. అస్సలు రాజీ పడం. But when it comes to God, God will understand. No, He does understand, but there's a test of fire that is coming.